శ్రీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకంభరేతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూలై 20 ఆదివారం నుండి జూలై నెల 26వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఆషాఢమాస బహుళ దశమి ఆదివారం నుండి శ్రావణమాస శుక్లపక్ష విధియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, గోచారం ఎలా ఉండబోతోంది, ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఏ విధంగా దైవారాధన చెయ్యాలి, ఈ విషయాలను ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాశిలో ఈ వారం సంచారం చంద్రుడితో ప్రారంభమవుతోంది. ద్వితీయ శుక్రుడు, తృతీయ గురువు, చతుర్థ సూర్యబుధులు, పంచమ కుజకేతువులు, అలాగే వ్యయంలో శని, ఏకాదశ రాహువు. గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ వారం కొంత మేరకు పూర్తి చేసే ఆస్కారం ఉంది. ఆత్మీయుల నుంచి సహాయం కోరుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. కొన్ని వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా కీలక మార్పులు ఉండవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు కూడా ఉంటాయి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. అధికారులను ప్రసన్నం చేసుకోవటానికి ఉద్యోగపరంగా విపరీతమైన శ్రమ పడవలసి వస్తుంది. కాబట్టి కొంత మేషరాశి విద్యార్థులు, స్త్రీలు జాగ్రత్త పడితే సరిపోతుంది. మేషరాశి వారు దూర ప్రయాణాలు పెట్టుకున్నట్టయితే ఈ వారాంతంలో కూడా ప్రయాణాలు పెట్టుకోవటం ద్వారా కొంత శ్రేయస్సును కూడా పొందుతారు. అనాలోచిత నిర్ణయాలకు ఈ వారం మంచిది కాదు. ప్రతి వ్యవహారాన్ని ఆచితూచి జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళండి, బాగుంటుంది. మేషరాశి వారు ఆంజనేయ దండకము, హనుమత దేవాలయ దర్శనము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణము ఇవి చేయటం మీకు యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభంలోనే ఈ వారమంతా శుక్రుడు ఉన్నాడు. వృషభం నుంచి ద్వితీయమైనటువంటి మిథునంలో గురువు ఉన్నాడు. తృతీయమైనటువంటి కర్కాటకంలో సూర్య బుధుల యొక్క కలయిక, చతుర్థ కుజకేతువులు. కొంత గ్రహ సంచారం చూడండి. వృషభ రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి శని, దశమంలో ఉన్నటువంటి రాహు. కొంత విజయ పరంపర అప్రతిహతంగా ఈ వారం కూడా వృషభరాశి వారికి కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు చాలా వరకు సర్దుబాటు అవుతాయి. కొన్ని ఆలోచనలు మీకు తెలియకుండానే చేస్తారు, తెలియకుండానే ముందుకు వెళ్తాయి. ఆశించిన ఫలితాలు రావటానికి కొంత అధికంగా కష్టపడాలి. వృషభరాశి వారు ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు పలకరింపులుగా ఉండవచ్చు. వివాదాలను మనస్సులో పెట్టుకొని ముందుకు వెళ్తే మిగిలేది అశాంతి. అశాంతి జీవితం వద్దు, శాంతి జీవితాన్ని పొందే ప్రయత్నం చేయండి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొంత అనారోగ్య సూచన నిద్రలేమితనం వల్ల వస్తుంది. హాయిగా నిద్రపోండి, హాయిగా భోజనం చేయండి. వృషభ రాశి వారు ఈ వారమంతా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు పొందుతారు. సరస్వతి దండకం చదవండి విద్యార్థులు. రాజశ్యామల స్తోత్రపారాయణం చెయ్యండి నిరుద్యోగులు. అందరూ సూర్య నమస్కారాలు చెయ్యండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథునంలో ఉన్న గురువు, కర్కాటకంలో ఉన్న సూర్య బుధుల యొక్క కలయిక ద్వితీయ స్థానం, తృతీయ కుజకేతువులు. ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు మేషంలో,
దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు. విదేశ సంబంధమైన ప్రయత్నాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి మిథున రాశి వారికి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల యొక్క నైపుణ్యం ఈ వారం వెలుగులోకి వస్తుంది. బంధుమిత్రులతో వార ఆరంభంలో ఆనందంగా ఆహ్లాదంగా గడిపే అవకాశం కూడా ఉంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరించండి, ఇబ్బంది పడతారు. వ్యాపారాలను విస్తరించకండి, ఉన్న వాటిని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆస్తి లాభం ఉంటుంది. ఆగిపోయిన ఇంటి నిర్మాణ ప్రయత్నం అనుకూలిస్తుంది. సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మానసిక ఆందోళన తప్పకుండా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. భోజనం చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. మిథున రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారము. అవివాహిత స్త్రీలకు పెళ్లిళ్ళు కుదరవచ్చు. సంబంధాలను అన్వేషణ చేయండి. మిథున రాశి వారు లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయండి. కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కూడా అనుకూలతను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలోనే సూర్య బుధుల యొక్క కలయిక, ద్వితీయంలో ఉన్న కుజకేతువులు, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు, 11లో ఉన్నటువంటి శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి చంద్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి శని. మొత్తానికి కర్కాటకానికి అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగానే విజయవంతం అవుతాయి. ప్రణాళికలు వేసుకోవటము, ప్రణాళికలు రచించటము, దీర్ఘకాలిక వ్యవహారాలకు సంబంధించిన ధన కేటాయింపులు, ఇవన్నీ పద్ధతిగా ఉంటే కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆప్తులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ముఖ్యమైనటువంటి విషయాల్లో వారు నిక్కచ్చిగా చెప్పే సలహాలను ఖచ్చితంగా పాటించండి. విద్యార్థులకు ఒక మాట చెబుతున్నా, బద్ధకాన్ని దరిచేరనీయకండి, ఇబ్బంది పడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతటి వారినైనా సరే మంచి మాట తీరుతో మీరు పలకరించండి, ఆకట్టుకుంటారు. మాట మనస్సును గెలిచే ప్రయత్నం చేస్తుంది. మాటే మీకు ఆయుధంగా మారబోతోంది. వ్యాపారపరంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగపరంగా గుర్తింపు ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి విశేష విదేశీ పర్యటనలు కూడా ఉంటాయి. కొన్ని వ్యయ ప్రయాసలు ఉంటాయి. చేపట్టే పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే సరిపోతుంది. కర్కాటక రాశి వారు సూర్య నమస్కారాలు చేయండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాలయ దర్శనము, ఎవరికైనా ఒకరికి అన్నదానం చేయటం సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కొంత గ్రహముల యొక్క ప్రభావము, ద్వితీయంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావము కొంత మీ మీద ప్రభావాన్ని చూపించవచ్చు. ఇక్కడ సింహరాశి వారికి మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల పరంగా కొంత బాగానే ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వారం చివరలో మిత్రులతో వైరం పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైరములు ఇవేవీ లేకుండా జాగ్రత్త పడండి. అనుకున్న పనులు వేగవంతంగా ముందుకు సాగాలంటే ఉత్సాహవంతంగా పనిచేయాలి. కీలక పనులు మొదలుపెట్టే ముందు బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము మొదలైనవి చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే
కన్యలో ఉన్నటువంటి కుజ కేతువుల యొక్క కలయిక, కుంభంలో సంచారం చేస్తున్న రాహువు, మీనంలో ఉన్నటువంటి శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు కన్యారాశి మీద. ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజనకంగానే ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సలహాలు సూచనలు స్వీకరిస్తారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. గతాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలతో జాగ్రత్త పడతారు. చేపట్టే ప్రతి పనిలో కూడా ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ఉండండి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగపరంగా కీలక బాధ్యతలతో తలనొప్పి వ్యవహారాలు కూడా మీకు అదే రీతిలో పెరుగుతాయి. కొంత వారాంతంలో శుభ ఫలితాలు ఉండవచ్చు. మొహమాటాలకు పోకండి. ముఖ్యమైనటువంటి విషయాలు ఎవరికి ఏదైనా చెప్పాలి అంటే చెప్పండి. నిక్కచ్చిగా వ్యవహరించండి. ఉన్నదున్నట్టు మాట్లాడండి. ఎవరి కోసమో మీరు ఇబ్బంది పడి ఇబ్బందులు తెచ్చుకోకండి. కన్యారాశి వారు, రాజకీయ వర్గాలకు పై వ్యక్తుల నుంచి పిలుపులు వస్తాయి. పదవీ యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. కొంత దూర ప్రయాణాలు తప్పకపోవచ్చు. కన్యారాశి వారు ఈ వారమంతా కాలభైరవాష్టకము, దేవీ కవచము, రాజరాజేశ్వరి అష్టకము ఈ 3 స్తోత్ర పారాయణాలు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి తులలో ఉన్నటువంటి గ్రహములు ఏవీ లేవు. తుల నుంచి చూసుకున్నట్లయితే పంచమంలో ఉన్న రాహువు, షష్టంలో ఉన్న శని, సప్తమ చంద్రుడు, అష్టమ శుక్రుడు, భాగ్య గురువు, అలాగే దశమంలో సూర్య బుధుల యొక్క కలయిక. కొంత ప్రభావం అనేటువంటిది మీ మీద ఈ వారం అధికంగా ఉంటుంది గ్రహములది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు మీకు తెలియకుండానే వస్తాయి, తెలియకుండానే పరిష్కారం అవుతాయి. ఆగిపోయిన ఇంటి నిర్మాణము ఈ మంగళవారం నుంచి మొదలు పెట్టవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మీ అభివృద్ధికి ఆటంకము కావు. విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యం ఈ వారం వెలుగులోకి వస్తుంది. ఉద్యోగపరంగా సమస్యలు తీరవచ్చు. వారం చివరలో మిత్రులతో మీ సంభాషణ కొంత వైరానికి దారి తీయవచ్చు. మాట కాపాడుకోవటం ద్వారా విలువను కాపాడుకున్నట్టు అవుతుంది. అలాగే కొన్ని బాకీలు వసూలవుతాయి. పట్టుదలతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంది. వారం మధ్యలో దుబారా ఖర్చులు చేయకండి. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోకండి. సమయానికి నిద్ర, సమయానికి ఆహారం, సమయానికి విహారం అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు జరుగుతాయి. కాబట్టి ఆకస్మిక ప్రయాణాలు వారాంతంలో ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మెరుగుపడతాయి. తులారాశి వారు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం చాలా వరకు కూడా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. రాజరాజేశ్వరి అష్టకము శుక్రవారం నాడు కనకధార స్తోత్ర పారాయణం చెయ్యండి. మీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహువు, పంచమ శని, షష్ఠ చంద్రుడు, సప్తమ శుక్రుడు, అష్టమ గురువు. కొంత ప్రభావం ఉంది గ్రహముల యొక్క ప్రభావం. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు సూచనలు స్వీకరిస్తారు. ఇంతకాలం మీరు పడినటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమ కొలిక్కి రావచ్చు. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది. కోర్టు కేసులు సైతం పరిష్కారం అవుతాయి. వ్యాపార పరంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగపరంగా ఉన్నత హోదాలు, రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఉద్యోగపరంగా విశేష గుర్తింపు కూడా వస్తుంది. చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో కూడా పూర్తి చేస్తారు. మనోబలంతో గొప్ప గొప్ప పనులు కూడా చేస్తారు. ఆశించిన ఫలితాలు రావటానికి అధికంగా కష్టపడాలి. తలపెట్టిన పనులను గొప్ప సంకల్ప బలంతో పూర్తి చేసుకోవడం
చాలా వరకు కూడా మంచిది. బంధువులతో మాట పట్టింపులు ఇబ్బందులు తెస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కోర్టు ఇచ్చే తీర్పుల పట్ల సానుకూలంగా ఉండేందుకు కొంత దైవారాధన చేయటం అవసరం. సుందరకాండ పారాయణము, ఆదిత్య హృదయ పారాయణము, అలాగే రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు పనుల యందు పురోగతి పెరుగుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ చంద్రుడు, షష్ఠ శుక్రుడు, సప్తమ గురువు, అష్టమ సూర్య బుధులు, నవమ కుజకేతువులు కొంత ప్రభావము ఉంటుంది ధనుస్సు రాశి మీద. ధనుస్సు రాశి వారికి ఈ వారము ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్యమైనటువంటి విషయాల యందు చర్చలు, చిన్ననాటి సంఘటనలు కొంత మార్పును తీసుకొని వస్తాయి. అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తగినంత ప్రయత్నం చేయడం ద్వారా కొంత విజయాలు సాధించగలుగుతారు. తలపెట్టిన పనులను గొప్ప గొప్ప సంకల్ప బలంతో పూర్తి చేస్తారు. ఒక్కటి చెప్పాలి అంటే మంచి మనసు మీకు చాలా అవసరం. మంచి మనసుతో ముందుకు వెళ్ళండి. ప్రతి కార్యక్రమం మీకు విజయాన్ని ఇవ్వవచ్చు. ఆశించిన ఫలితాలు సిద్ధించాలి అంటే సానుకూల దృక్పథము, సానుకూలత, ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము ఇవి కోల్పోకుండా ఉంటే సరిపోతుంది. ఉద్యోగపరంగా ఎదురుండదు. అలాగే సినిమా రంగంలో, మీడియా రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా ఉంటాయి. మిత్రులతో కలహాలు వద్దు. భాగస్వామ్య వ్యాపారాలతో కొంత జాగ్రత్తగా ఉండటం వల్ల నష్ట నివారణ చేసుకోవచ్చు. ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శనివారము నవగ్రహముల ప్రదక్షిణములు చేసి శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల మనస్తాపం దూరం అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని సంబంధమైన రెమెడీస్ బాగా చేసుకోవలసిందిగా ధనుస్సు రాశి వారికి విశేష సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు విజయం అనేటువంటిది కనిపిస్తుంది. మకర రాశి వారికి రాశి రీత్యా ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయ శని, చతుర్థ చంద్రుడు, పంచమ శుక్రుడు, షష్ఠ గురువు కొంత ప్రభావం అనేటువంటిది ఉంది. ముఖ్యమైన వ్యవహారముల యందు విజయము, ఆసక్తికర సమాచారం అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొంత బలం చేకూరుతుంది. రుణాలు తీరుతాయి. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన గృహ యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపార పరంగా లాభాలు అందుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాల యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆచితూచి వ్యవహరించడం ద్వారా ప్రతి పని మీకు అనుకూలంగా ముందుకు వెళ్తుంది. వారాంతంలో శుభ ఫలితాలు ఎక్కువవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయ పరంపర మీ వెంట అనేటువంటిది ఉంటుంది. అధికారులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా మీ మాటకు విలువ ఇస్తారు. ప్రగతి బాటలో ప్రయాణం చేస్తారు. అంతా బాగానే ఉంటుంది. మకర రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణము, శ్రీరామ జయ రామ జయ జయ రామ జపం చేయటం వల్ల కూడా విజయ ప్రాప్తి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, చతుర్థ శుక్రుడు, పంచమ సూర్య గురువులు, షష్ఠ బుధుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు మీ జీవన విధానంలోనే ఒక అత్యవసరమైన మార్పుకు గురి చేయవచ్చు. కొన్ని ఆలోచనలు ప్రతిబంధకంగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు కలిసి వస్తాయి. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగినప్పటికీ కూడా కొన్ని విషయాల యందు పొరపాట్లు దొరకడం వల్ల మీ మీద వ్యతిరేకత పెరగవచ్చు. కీలక విషయాల్లో ధైర్యము కోల్పోకండి. పట్టుదలగా ముందుకు వెళ్ళండి. ఇబ్బందులు వస్తాయి. వాటిని సానుకూల దృక్పథంతో అధిగమించే ప్రయత్నం చేయండి. అవరోధాలను అధిగమించటమే కుంభరాశి వారి ముందున్న
ప్రత్యేకమైన కర్తవ్యం. కాంట్రాక్టులు దక్కకపోవటం వల్ల కొంత దెబ్బతింటారు. ఉత్సాహవంతంగా పనిచేద్దాం అనుకుంటారు, కానీ ఎక్కడ ఉత్సాహం కనిపించదు. ఉత్సాహాన్ని వెతుక్కోవద్దు, ఉత్సాహాన్ని తెచ్చుకోండి. రాజకీయ వర్గాలకు కష్టకాలము అని చెప్పవచ్చు. కొంత మీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత పెరగవచ్చు. మంచి పనులు చెయ్యండి, సత్సాంగత్యం పెట్టుకోండి. కొన్ని వ్యవహారాలు మాత్రం కుంభరాశి వారికి ఆశాజనకంగానే ఉంటాయి. కొన్ని విషయముల యందు ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. కుంభరాశి వారు ఈ వారమంతా శివస్తోత్ర పారాయణము, శివాలయ దర్శనము, శివుడికి బిల్వపత్రాలతో అభిషేకాదులు చేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనంలో సంచారం చేస్తున్న శని, ద్వితీయ చంద్రుడు, తృతీయ శుక్రుడు, చతుర్థ గురువు, పంచమ సూర్యబుధులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి మీ మీద. ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపకపోతే ఎక్కువ ఇబ్బంది పడతారు. వ్యవహారాలు నత్తనడకన కొనసాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. ఆశించిన ఫలితాలు రావటానికి అధికంగా కష్టపడవలసి వస్తుంది. మనోధైర్యం, చంచలత్వం విడిచిపెట్టడము, సానుకూల దృక్పథము ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అవసరం అవుతాయి. పట్టుదలతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. గతంలో మేలు చేసిన వ్యక్తులు మీకు కీడు చేయటాన్ని జీర్ణించుకోలేకపోతారు. గృహయోగాలు, వ్యాపారపరంగా స్వల్ప లాభాలు. ఎంతైనప్పటికీ కూడా అవసరానికి డబ్బు అందటం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎప్పుడో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇబ్బంది పెట్టడంలో కూడా ముందుకుంటాయి. కాబట్టి మీనరాశి వారు నోరు కాపాడుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. విద్యార్థులు బాగా కష్టపడి పరీక్షలు రాయండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మీనరాశి స్త్రీలకు కొంత జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు చేయకండి. మీనరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, శనైశ్చరుడికి చక్కగా అభిషేకం చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయే శుభాశుభ మిశ్రమ ఫలితాలు. దైవారాధన చెయ్యండి. ఈ వారమంతా శ్రీరామ జపం చెయ్యండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ అయోధ్య రామచంద్రమూర్తి మీ అందరికీ శ్రేయస్సును కలిగించుగాక. వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.